అందరికీ వందనాలు. దేవుణ్ణి ఆరాధించే ముందు కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మొదటి 4 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్వము గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహోడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఈ గ్రంథకర్త ఈ పత్రిక ఏ టైంలో వచ్చింది అంటే, అప్పుడు నీరో కింద క్రైస్తవులందరూ కూడా బాధపడుతున్నప్పుడు యేసు గురించి పూర్తిగా అవగాహన లేని సమయంలో ఈ గ్రంథకర్త ఆయన ఎవరై ఉన్నారు, ఆయన దేవునికి ఏ విధంగా సమానుడు అనేది వారికున్న లేఖనాల నుండి ప్రవచనాల నుండి కుమారుణ్ణి పరిచయం చేస్తున్నారు. దానివల్ల వారి విశ్వాసం సడలకుండా బలోపేతమయ్యి యేసు మీద నమ్మిక ఉంచి యేసులో కొనసాగించడం కోసం, అదే ఉద్దేశంతో ఇవన్నీ కూడా కుమారుణ్ణి పరిచయం చేస్తూ ఈ గ్రంథం మొదలవుతుంది. మనము యేసుక్రీస్తు ప్రభువు యొక్క ముఖ్యమైన కార్యాలు బట్టి మనం ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటాం. అయితే ఆయన త్రిత్వంలో ఆయన మహాత్మ్యము, ఆయన ప్రభావము ఏ విధంగా ఉన్నాయి, ఆ లేఖనాలు ఏం చెప్తున్నాయనే కోణంలో ఈ ఉదయం చూసే ప్రయత్నం చేద్దాం. 3వ మరియు 4వ వచనాలు కలిసి ఉన్నాయి. వాటిలో చాలా లక్షణాలు అయితే ఉన్నాయి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. ఆయన అంటే ఎవరని చెప్పి ఉన్నారు ఇక్కడ? యేసుక్రీస్తు కుమారుడిగా పరిచయం కాబట్టాడు. యేసు అనే మాట 2వ అధ్యాయం వరకు రాదు. కుమారుడిని పరిచయం చేస్తున్నాడు. ఆయన ఇదివరకు నా ప్రవక్తల ద్వారా రకరకాలుగా మాట్లాడారు, కానీ ఇప్పుడు ఆయన కుమారుని ద్వారా మాట్లాడుతున్నారు. ఆయన కుమారుడు ఎవరు? దేవుని యొక్క మహిమ ఉంటుంది కదా, ఆ మహిమకి ఆయన తేజస్సు. సూర్యునికి కిరణాలు ఏ విధంగా ఉంటాయి, ఆయన మహిమకి తేజస్సు. దీన్ని షకినా గ్లోరీ అని కూడా అంటారు. సో అనేక మార్లు దేవుడు దర్శనమిచ్చినప్పుడు సినాయి పర్వతం మీద దహించే అగ్నిగా ఉన్నప్పుడు అలాంటి షకినా తేజస్సు అని కూడా చాలా సార్లు అంటారు. అయితే యేసు ప్రభు ఎవరో కాదు, దేవుని మహాత్మ్యము, ఆయన ప్రభావానికి కలిగిన తేజస్సు ఆయనే. తర్వాత ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉన్నాడు. దేవుని స్వభావం ఏదైతే ఉందో ఆయనకి మూర్తి అంటే స్వరూపం. ఆయన అదృశ్య దేవుని స్వరూపంగా ఉన్నాడని కొలసీ పత్రికలో కూడా రాసి ఉంటుంది. అదృశ్య దేవుడు ఉన్నాడు, ఆయనకి రూపం ఇస్తే యేసు ప్రభువే. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించును. 2వ వచనంలో ఏముందంటే, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రపంచాలన్నీ ఎవరి ద్వారా నిర్మితమై ఉన్నాయంటే యేసు ప్రభు ద్వారా నిర్మితమై ఉన్నాయి. ఎలాగా? ఆయన మహత్తుగా లోకి వచ్చింది. సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు.
సర్వమును కొలసి పత్రికలో ఇంకా మనం చూడొచ్చు. సర్వమును ఆయన యందు సృజింపబడను, సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడను. ఆయనే కారణం. మన సృష్టి అంతా వచ్చింది అంటే యేసు ప్రభువే కారణం. ఆయన పని చేతనే సృష్టి అంతా జరిగింది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను అని మనం చదువుతున్నాం. ఆయన మాట ద్వారా, ఆయన మాట అంటే ఎవరు? ఆయన వాక్ అంటే ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. అంటే సృష్టిలో దానికి ఉన్న ధర్మాలు, భౌతిక ధర్మాలు కావచ్చు, అన్ని నియమాలు అన్నీ కూడా ఆయన నోట్లోంచి వచ్చినాయి. వాటి ద్వారా ఈ సృష్టి అంతా నిర్వహణ జరుగుతుంది. సమస్తము నిర్వహించేది ఆయనే. యెషయా పత్రికలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. మన రూలర్స్ కానీ, మన లీడర్స్ కానీ, వీరందరూ కూడా ఆయన కంట్రోల్లో ఉన్నవాళ్లే, ఆయన నియంత్రణలో ఉన్నవాళ్లే. మన భౌతిక నియమాలు ఇవన్నీ కూడా ఏ విధంగా భూమి, సూర్యుడు, ఆకాశములు ఇవన్నీ పని చేస్తాయో అవన్నీ కూడా ఆయన నియమాలకు లోబడి మాత్రమే జరుగుతుంది. సృష్టి అంతా కూడా ఆయన నియమాల కింద. తర్వాత పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి, మనము దేని నుంచి అయితే మనం బాధపడుతున్నామో, నాశనానికి గుండా వెళ్తున్నామో, అలాంటి పాపానికి కావలసిన శుద్ధీకరణ చేసే పనిలో కూడా ఆయనే ముందు నుండి చివరి వరకు పూనుకొని దాని ద్వారా వెళ్ళి ఆయన ప్రాణాన్ని ఇచ్చి ఆ పాపానికి శాశ్వతమైన నివారణ, పరిష్కారం ఇచ్చి మనల్ని అందరినీ ఆయన రక్షించుకున్నాడు. తూర్పు పడమటికి ఎంత దూరమో అంత దూరంగా మనల్ని చేశాడు. తర్వాత మన పాపాలు రక్తం వలె ఎర్రగా అయినను హిమం వలె తెల్లగా చేశాడు. కెంపు వలె ఎర్రనివైనను గొర్రెబచ్చి వలె తెల్లగా చేశాడు ఆయన. పాపాల విషయాల్లో కంప్లీట్ సొల్యూషన్, పూర్తి పరిష్కారాన్ని ఆయనే చేశారు. దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై. ఆయన ఆ కుమారుడు, దేవదూతలు చాలా శక్తివంతమైన వాళ్ళకి చాలా గౌరవం ఉంది. వారికంటే శ్రేష్టమైన నామము, వారికంటే గొప్ప పనులు చేశారు. అందుకే ఎందుకు ఆయన గొప్ప నామం? ఆయన దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క ఆలోచన చొప్పున చేయవలసిన అన్నీ కూడా ఈయన యేసు ప్రభు చేస్తున్నారు. సృజించటము, నిర్మించటము, నిర్వహించటము, ఇవన్నీ కూడా ఆయన చేతిలో ఉంది. కాబట్టి ఈయన నామము అన్ని నామాల కంటే పై నామం కింద, శ్రేష్టమైన నామం కింద ఆయనకి మహిమ ఇవ్వబడతా ఉంది. ఉన్నత లోకమందు ఉంటున్నారు ఆయన. ఆయన నివసించేది ఎక్కడ? ఉన్నత స్థలాల్లో. 1 తిమోతిలో చూస్తాం, సమీపింపరాని తేజస్సులో అమరుడై వసిస్తున్నాడు. మనం ఆ చోటికి వెళ్ళలేం. అంత ఉన్నతమైనది, అంత పరిశుద్ధమైనది, అంత తేజస్సుతో నిండిన ప్రదేశంలో యేసు అనే ఆయన ఇక్కడ సంబంధించిన వ్యక్తి. మీరేదో విన్నట్టుగా ఎవరో పేద కుటుంబంలో పుట్టి అనవసరంగా చనిపోయిన వ్యక్తి కాదు. ఆయన దేవుడు, మరి ఎవరో కాదు, దేవుడు అనే ప్రయత్నం ఈ గ్రంథకర్త చేస్తూ ఉన్నారు. మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఆయన స్థానం ఎక్కడ కూర్చుంటారు? ఆయన దేవునితో సమానుడిగా. ఈయన సృష్టించాడు, నిర్వహిస్తున్నాడు. ఈ సృష్టి అంతాకి వారసుడైన ఈయన అధికారంలోనే మొత్తం సృష్టి ఉంది. ఈయన భుజాల మీదే రాజ్యభారం. ఈయన ఎక్కడి నుంచి పాలిస్తున్నాడు? మహామహుడగు దేవుడి కుడి పార్శ్వమున ఈక్వల్గా.
అదే స్థానంలో దేవుడు ఎక్కడ కూర్చుంటున్నారో అదే స్థానంలో యేసుక్రీస్తు ప్రభుది తక్కువ స్థానము ఇట్లా లేకుండా దేవునికి సమానుడు, మహామహుడైన దేవునికి సమానుడు. మరియు వారిద్దరూ దగ్గర కూర్చోవడంలో తండ్రి కుమార సంబంధంలో ఉన్న అన్యోన్యత, ఆ ఇంటిమసీ అనేది కూడా ఆ రిలేషన్షిప్లో మనం గ్రహిస్తాం. అలాంటి మన ప్రభువు ఆయన దేవుని స్వరూపం కలిగి ఉండి కూడా దాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అని అనుకోలేదు. కానీ మన కోసం అంత ఉన్నత స్థలాల్లో, అంత ఉన్నత తేజస్సు, మహిమ, ప్రభావము, దేవునితో సమాన హోదా ఇవన్నీ విడిచిపెట్టి మన కోసం వచ్చారు, దాసుని స్వరూపం ధరించుకొని. ఇది మన యేసు ప్రభు. ఇది దేవుని యొక్క ప్రభావము. అందులో యేసుక్రీస్తు కూడా సమాన ప్రభావము కలిగిన వాడుగా మనం ఈ ఉదయం గుర్తించాలి. ఇప్పుడు సృష్టి అంతా లేకపోయినా సరే ఆయనకున్న ప్రభావము, మహిమ అలానే ఉంటుంది. ఇప్పుడు మన బ్రదర్ ఆర్కే చెప్పినట్టు మనం ఆయన మహిమకి ఏమీ చేసి జోడించలేం. ఆయన సర్వసమృద్ధుడు. ఆయనకు మహిమ కావలసినంత ఉంది. ఆయన గుణాల్లోనే ఎక్కడ కొదవలేదు. ఆయన వేరే దాని మీద ఆధారపడే వాడు కాదు. మన వర్షిప్ మీద కూడా ఆధారపడేవాడు కాదు. దానివల్ల ఆయనకి మహిమ పెరగదు. మనం వర్షిప్ చేయడం వల్ల ఆయన మహిమ తగ్గదు. అయితే మనం ఆయన సృష్టి కింద ఆయన్ని వర్షిప్ చేయకుండా ఉండలేము. అది ఆయనతో ఉన్న రిలేషన్, ఆయనతో ఉన్న సంబంధాన్ని, ఆయన మనకు చేసిన మేళ్లు బట్టి మనం కృతజ్ఞతగా మనం హృదయాలు నింపుకొని మనం ఆరాధిస్తూ ఉంటాం. మనం ఆయన్ని ఆరాధించడం ద్వారా మనం ఆయన్ని మహింపరుస్తాం. ఎట్లాగా? మన చుట్టుపక్కల వాళ్ళ మధ్యలో ఆయన ఏమై ఉంటున్నాడో ఆయనని కరెక్ట్గా వర్ణించి, ఆయనకి కావలసిన, ఆయన యోగ్యమైన హోదాలో ఆయన్ని అందరికీ చూపించి, ఆయన్ని పరిచయం చేసి, ఆయన మనకి అలా చేయమని ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆయన్ని మహిమ పరుస్తున్నాం. మనము సృష్టించబడ్డాం కాబట్టి సృష్టికర్త మీద మనం ఎప్పుడూ ఆధారపడి ఉండాలి. మన జీవితం యొక్క పర్పస్ అంతా కూడా అదే. మనం సృష్టించింది ఎందుకంటే ఆయనలో సంతోషించడానికి, ఆయనలో ఆనందించడానికి, ఆయన ఎవరో తెలుసుకొని ఆయనకి యోగ్యమైన స్థానంలో చూపించడం కోసం మనం సృష్టించబడ్డాం. సృష్టిగా మనకి ఆ అవసరత, అందులో మనకి సంతృప్తి, ఆ పర్పస్ ఫుల్ఫిల్లింగ్ అనేది మనకి ఉన్నాయి. దేవుడికి ఆయన సెల్ఫ్ డిరైవ్డ్, ఆయన సర్వసమృద్ధుడు. ఆయనకి ఎందులో ఏమీ కొదవలేదు. మహాత్మ్యంలో, ప్రభావంలో, శక్తిలో, ఎందులోనూ కూడా కొదవలేదు. యేసు ప్రభులో కూడా ఆ దేవుని యొక్క అట్రిబ్యూట్స్లో ఏమాత్రం కొదవలేదు. దేవునికి సమానుడు. దేవుని యొక్క అట్రిబ్యూట్స్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేసే పాత్రలో ఆయన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు గ్రంథకర్త. కాబట్టి మనం ఆయన వర్షిప్కి ఆయన యోగ్యుడు. మన బాధ్యత ఏంటంటే ఆయన నుంచి మేలును పొందిన వారుగా, ఆయన ప్రేమను చూసి చేసిన వాళ్ళుగా, ఆయన రక్షణ పొందిన వాళ్ళుగా మనం ఆయన్ని ఆరాధించకుండా ఉండలేం. కాబట్టి మనం ఈ సమయాన్ని తీసుకొని ఆయన ఏమై ఉంటున్నాడు, యేసు ప్రభు చేసిన, మన జీవితంలో చేసిన పనులు, ఆయనకి జనరల్గా ఉండే ఆయన యొక్క శక్తి, మొత్తం సృష్టిని ఆయన సృష్టించగలిగాడు, ప్రతిదీ నిర్వహిస్తున్నాడు. ఆయనకి ఆది లేదు, అంతము లేదు, దేవుడే ఆయన. కాబట్టి ఈ సమయం తీసుకొని మనం ఆయన, మరి ముఖ్యంగా యేసు ప్రభు వారు దేవుని యొక్క తేజస్సు ఉన్నారని, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపమని, ఆయన మొత్తం నిర్వహిస్తున్నారని అనే సత్యాన్ని బట్టి, పాప శుద్ధీకరణ విషయంలో కంప్లీట్ సొల్యూషన్, మనకి కావలసిన శాశ్వత పరిష్కారాన్ని ఆయనే పూనుకొని, ఆయనే నెరవేర్చి మనకి ఇచ్చినందుకు గాను ఆయన
ఆయన నామము అన్ని నామాల కంటే శ్రేష్టమైన నామం కింద గుర్తిద్దాం. ఆయన సమీపింపరాని తేజస్సులో నివసించేవాడు మన కోసం. ఆయన అవన్నీ వదిలి నిన్ను నన్ను రక్షించడానికి నానా శ్రమలు పడి ప్రాణం పోనంతగా విధేయత చూపించాడు. ఆయన మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన స్థానం దేవునితో సమానమైన స్థానం. ఆయన మొత్తం దేవుని పక్కన కూర్చొని మొత్తం ఆధిపత్యం వహించే దేవుడై ఉన్నాడు యేసుప్రభు. కాబట్టి సమయాన్ని తీసుకొని ఆయనకి చెందవలసిన ఆరాధనను చెల్లిద్దాం.